క్రీస్తు నామమున ఈ ప్రాంత నివాసులందరికీ కూడా సాయంకాల సమయంలో మేము శుభములు తెలియజేసుకుంటా ఉన్నాము. ప్రియ సహోదరి సోదరుడా, ఈ విధంగా సాయంకాల సమయంలో మేమందరం కూడా పాటలు పాడుకుంటూ యేసు ప్రభు వారి యొక్క మంచి శుభవర్తమానమును మీ మధ్యకు మేము తెచ్చినాం. కొన్ని నిమిషాలు యొక్క దేవుని మాటలు, ఈ పరలోకపు సంగతులు మీరందరికీ కూడా విని దేవుని దీవెనలు, దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడిచ్చే పాప క్షమాపణ పొందాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. దేవుని వాక్యము పరిశుద్ధమైనటువంటి బైబిల్లో యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నదండి. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు అనే మాట రాయబడి ఉన్నదండి. అవునండి, పాపము చేయు ప్రతి మానవుడు కూడా పాపానికి దాసుడు అవుతా ఉన్నాడు. ఈ రోజుల్లో మనం చూస్తే ప్రతి ఒక్క మానవుడు కూడా నెమ్మది లేక జీవిస్తా ఉన్నాడు, శాంతి లేక జీవిస్తా ఉన్నాడు, సమాధానం లేక జీవిస్తా ఉన్నాడు. దీనికి కారణం ఏంటంటే మానవులో ఉన్నటువంటి పాపం. ఈ పాపానికి మానవుడు దాసుడవుతా ఉన్నాడు. కనుక పాపంలో జీవిస్తా ఉన్నాడు, పాపంలో శిపిస్తా ఉన్నాడు, పాపంలో మరణిస్తా ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఏ భేదం లేదు, అందరు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఈ పాపాన్ని బట్టి మానవుడు దేవుని యొక్క మహిమను కోల్పోయినాడు, దేవునికి దూరం అయిపోయినాడు. అయితే ప్రేమ కలిగినటువంటి దేవుడు మానవుని పాపం నుంచి రక్షించడానికి, మానవుని జీవితంలో వెలుగివ్వడానికి లోకరక్షకుడుగా యేసు ప్రభుగా భూమి మీద అవతరించినాడు. నుంచి మానవుని విడిపించడానికి, మానవుని జీవితంలో శాంతి సమాధానం ఇవ్వడానికి లోక రక్షకుడుగా, జగత్ రక్షకుడుగా యేసు ప్రభు ఈ లోకానికి అనుగ్రహించినాడు. యేసు అంటే రక్షకుడు అండి. నిన్ను నన్ను సమస్త మానవాళిని పాపం నుంచి రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఆయన లోకంలో పవిత్రంగా జీవించినాడు, పాపం లేకుండా జీవించినాడు. యేసు ప్రభు భూమి మీద సంచరించే దినాల్లో ఏదో ఒక అద్భుతాలు చేసినాడు. కుంటి వారికి కాళ్ళు ఇచ్చినాడు, గుడ్డి వారికి చూపించినాడు, మూగవారికి మాటలు ఇచ్చినాడు, చనిపోయిన మానవుని కూడా తిరిగి లేపగలిగినాడు. అయితే పాపైనటువంటి మానవుని ప్రేమించిన వాడై పాపైన మానవుని కొరకు యేసు ప్రభు సిలువనెక్కినాడు. సహోదరి సహోదరుడా, మనమందరం కూడా తలతో చేసిన పాపముల కొరకు యేసు ప్రభు తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. మనమందరం చేతులతో చేసిన పాపముల కొరకు యేసు ప్రభు చేతులలో మేకులు కొట్టబడ్డాయి, ఆయన కాళ్లలో శీలలు కొట్టబడ్డాయి. ఏ పాపం మెరుగని యేసు ప్రభు మనందరి పాపముల కొరకు ఆయన సిలువలో మరణించినాడు, సమాధి చేయబడినాడు, 3వ దినాన మరణము జయించి తిరిగి లేచినాడు, ఆ పరలోకానికి ఆరోహణుడైనాడు. ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా, ఈ యొక్క సాయంకాల సమయంలో నీ పాపం క్షమించడానికి యేసు ప్రభు ఈ మాటలు తీసుకుని వచ్చినాడు. కనుక నువ్వు ఇంకా పాపంలో జీవిస్తున్నావా, ఇంకా నువ్వు పాపంనే ప్రేమిస్తున్నావా, ఇంకా నువ్వు పాపంలో సుఖిస్తూ పాపంలో నువ్వు మరణానికి సిద్ధంగా ఉన్నావా, జీవితంలో నెమ్మది శాంతి సమాధానం కోల్పోయి బాధపడుతున్నావా, అయితే నీకు శుభవార్త. నీ కొరకే, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు, నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో నా పాపం కడుగున ఒక చిన్న ప్రార్థన నీ హృదయంలో చేసుకుంటే చాలు. యేసు ప్రభు నీ పాపం అంతా కూడా క్షమిస్తాడు. నీకు ఈ లోకంలో శాంతి సమాధానం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు. అలాగ పరలోక రాజ్యంలో యుగాయుగములు ఆ దేవునితో కూడా నువ్వు సంతోషంగా ఉంటావు. అలాగ నువ్వు ఉండాలన్నదే దేవుని యొక్క సంకల్పం. ఆ విధంగా కాక నువ్వు పాప జీవితంలో కొనసాగితే నిత్య నరకం, అగ్నిగుండం, పాతాళం ఎవ్వరు తప్పించుకోలేరు, ఎవ్వరు విడిపించలేరు. నీ మరణ దినాన్ని నీ పాపమంతా నీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఆ దినాన్ని నువ్వేం చేయలేవు. వెనక మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, ఇప్పుడే యేసు ప్రభు నీ సొంత రక్షణను అంగీకరించి పాపం నుంచి విడుదల పొందాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఒక మాట రాయబడి ఉంది, ఒకడు సర్వలోకంలో సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని నరకంలో ప్రవేశించుట వానికి ఏమి ప్రయోజనం అనే మాట రాయబడి ఉంది. ఈ లోకంలో నువ్వు అన్ని సంపాదించుండవచ్చు కానీ పాప క్షమాపణ పొందకుండా ఈ లోకం విడిస్తే నిత్య నరకం నీ కొరకు కాచుకొని ఉంది. సహోదరి సహోదరుడా, ఇప్పుడే యేసు ప్రభుని సొంత రక్షణను అంగీకరించి పాపం నుంచి విడుదల పొందాలని ప్రేమతో మేము మిమ్మల్ని బ్రతిమాలుకుంటా ఉన్నాం. ఆయన నిన్ను రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చిన నీ రక్షకుడు, లోక రక్షకుడు, జగత్ రక్షకుడు. నిన్ను రక్షించడానికి వేరే మార్గం లేనే లేదు. యేసు ప్రభే మార్గం, యేసు ప్రభే సత్యం, యేసు ప్రభే జీవం. ప్రభునేశ్వరుని విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ, పాప క్షమాపణ, పరలోక రాజ్యం మీరు పొందగలరు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా ప్రభువా, ఈ ఖాదరాబాద్లో నివసిస్తున్న ప్రజలు మీరు ప్రేమించినందులకై వందనాలు. మీకు రక్షణ సువార్తమానమును వినిపించినందులకై వందనాలు. పాపము చే ప్రతివాడు పాపమునకు దాసుడని, పాపపు దాస్యం నుంచి మానవుని రక్షించడానికి ఈ లోకానికి మీరు దిగి వచ్చినారన్న సత్యాన్ని ఇక్కడున్న ప్రజలందరూ విన్నారు. దేవా, విన్నవారిలో మీ కార్యం చేయండి నాయన. మీ చిత్తంలో మేల్పాటును రక్షించుకున్నాను ప్రభావ. ముందుకెళ్తున్నా మీ ఆత్మాభిషేకం అనుగ్రహించి మీరు మహిమ పొందవలసిందిగా యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్.
సమీపిస్తును. తిరుగు నీ హృదయ ద్వారం